వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కారు కొనడానికి వెళ్తున్నాం. టెస్లా కారు 3 టైమ్స్ వెళ్తే కానీ ఆ కారు మన ఇంటికి రాలేదు. ఫస్ట్ డే లాగ్ చూడండి. ఫస్ట్ డే వెళ్తున్నాం మేము. ఇక్కడ నుండి 3 అవర్స్ 2.5 అవర్స్ 3 అవర్స్ ఉంటుంది అక్కడ జర్నీ. అక్కడికి వెళ్తున్నాం వేరే ఊరికి కారు తేవడానికి. ఇక్కడ ఇది కొంచెం సిటీ కాదు కాబట్టి ఇక్కడ టెస్లా కార్లది షోరూమ్ లేదు. అక్కడ మధ్యలో అయితే స్టార్ బాక్స్ టీ తీసుకున్నా నేను. నాకు అదైతే చాలా బాగా ఇష్టము. ఎప్పుడు వచ్చినప్పుడు అయితే తప్పకుండా ఇది ఒకటైతే తాగుతా. ఏది నచ్చదు కానీ ఇదైతే నచ్చుతుంది. అక్కడి నుంచి అయితే మేము ప్రయాణమైనాము. ఇక్కడ డౌన్ టౌన్ వచ్చింది చూడండి, చాలా బాగుండే సిటీ. అయితే ఫస్ట్ డే అయితే టెస్లా సర్ప్రైజ్ ఉంది నాకైతే. అంటే ఎట్లుంటుంది ఆ కారు ఏంది అదంతా. అంటే ఇక్కడ అది వేరేలాగా, అది ఏఐ ద్వారా నడుస్తుంది కదా మొత్తం, అది సిస్టమ్ ద్వారానే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మళ్ళీ కార్లు ఇక్కడనేమో మన ఇండియాలో రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. టెస్లా షోరూమ్కి అయితే వచ్చినామండి. ఇక లోపలికి వెళ్తున్నాం. ఈరోజైతే మేము 9:30కి ఉండే మా అపాయింట్మెంటు. షోరూంలో తీసుకున్నది నవ్య. ఇంకా వెళ్ళినాము. చూపిస్తున్నాడు కారు చూడండి, చాలా బాగుంది అసలు. అంటే లోపల వైట్ సీట్లు, కానీ మేము తీసుకున్న కారు మాత్రం లోపల బ్లాక్ తీసుకున్నాం. మోడల్ వై, మాది టెస్లా వై మోడలు. దీంట్లో ప్రీమియం అవి ఉంటాయంట 5 రకాలు. కాకపోతే మా బడ్జెట్లో మేము ఇది తీసుకున్నామండి. అసలు చాలా బాగుంది. అసలు మొత్తం కెమెరాలు, మనం ఏం చేస్తున్నాం, పక్క నుండి ఎవరు పోతున్నారు అన్నీ మాకు అన్నీ చూపిస్తున్నాడు ఆయన. చాలాసేపు ఒక 1/2 అవర్ బయటకు వెళ్ళినాము. డెమో అతను బాగా వివరించిండు అన్నట్టు. అంటే అక్కడ సిస్టమ్లా ఉంటుంది మన స్టీరింగ్ పక్కన. ఇక దాంట్లోనే అన్నీ చూపిస్తారు అన్నట్టు. దాంట్లోనే మనము అంటే సెల్ఫ్ డ్రైవ్ కూడా పెట్టుకోవచ్చు. అదే పార్కింగ్ చేసుకుంటుంది. ఇది షోరూమ్ అండి. లోపలికి వెళ్ళినాము. అసలు ఎన్ని రకాల కార్లు అంటే రకరకాలు. కానీ మాకైతే పంతులు గారు వైట్ కార్ తీసుకోండి చెప్పిండు. ఇక్కడ మాకు యుఎస్లో కూడా మా అమ్మమ్మ తరఫున పంతులు పరిచయం అయింది. ఆయనకు అడిగితే వైట్ కార్ అయితే బాగుంటుంది. రెడ్ నచ్చింది నవ్యకు. కాకపోతే నవ్య ఇక పంతులు గారు చెప్పిండు అని చెప్పి వైట్ తీసుకున్నది. అవి ఆయన చూపిస్తున్నాడు. స్టీరింగ్ సెల్ఫ్ పెట్టిండు ఆయన. వెళ్తున్నాము. అయితే కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నవ్య తీసుకుని ఫస్ట్ టైం కదా అనుకుతుంది ఆమె. వచ్చేసింది ఆమెకు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మేము కారుకి ప్రిపేర్ అయినాం తీసుకోవడానికి. మొత్తం వివరిస్తున్నాడు అన్నట్టు. అదే ఇట్లా పార్కింగ్ చేసుకుంటుంది, అదే వెళ్తుంది. అసలు నాకైతే విచిత్రం అనిపిస్తుంది. కారు దానికి అదే సెల్ఫ్గా పోవడం ఏంది అనిపిస్తుంది. ఇట్లనే ఇండియాలో వస్తే బాగుండు నిజంగా కదా. అందరం కార్లు కొనుక్కొనేటోళ్ళం మంచిగా. లేడీస్కి ఎట్లయినా కొంచెం భయమే కదండి. అందుకోసమే ఆయన చూపిస్తున్నాడు. మళ్ళీ ఆయననేమో ఇటు సైడ్ వచ్చిండు. ఇంకా నవ్వేనేమో అక్కడ కూర్చుంది, స్టీరింగ్ పట్టుకుంది. స్టార్ట్ ఆయన ఫేస్ కనబడకుండా చేస్తున్నాము. ఇక నవ్వైతే నడిపిస్తుంది. నాకైతే వెనుక కూర్చున్నాయి, నా గుండెలు గుడగుడ కూడా అవుతున్నాయి. వెళ్తున్నాం. అది సెల్ఫ్గా వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత నువ్వు ట్రై చేయని అన్నాడు ఆయన. అయితే ఇక నవ్య అది చూసి కొంచెం మెల్లమెల్లగానే పోతుంది. అంటే ఫస్ట్ టైం వస్తుంది మొత్తము, కానీ ఇక భయపడుతుంది కదా. అన్ని కెమెరాలు ఎట్లా పెట్టుకోవాలా, మిర్రర్ ఎక్కడ పెట్టాలా, సైడ్ ఎట్లా చూడాలి, తర్వాత ఏ కెమెరా లేడా, లైట్స్ అవన్నీ మంచి వివరించిండు అసలు. 1/2 అవర్ చెప్పడము, మళ్ళీ 1/2 అవర్ ఏమో డెమో లాగా బయటికి వెళ్ళినాం మేము. అక్కడ సిటీలో డౌన్ టౌన్ అంతా తిరిగినాము. ఇంకా నవ్వనైతే నడిపిస్తుంది, నేను వెనక కూర్చున్నా. ఫుల్ భయం వేస్తుంది నాకైతే. ముందర కారు వస్తుందంటే నాకైతే ఫుల్ భయం. ఇంకా అది పోని అంటున్నా నేను. అది నువ్వు భయపడకు మమ్మీ, నన్ను భయపట్టియకు అంటుంది. అంటే మా ఇంట్లో అయితే ఎవరికి రాదు. మా ఫ్యామిలీలో అయితే ఇప్పటికైతే ఫస్ట్ అయితే ఎవరికి లేదు. నవ్వనే ఫస్ట్ నడిపిస్తుంది. నేను ఇండియాలో మాకుంది కారు, కానీ ఏం వెళ్ళిన 3 టైమ్స్, కానీ నాకు అంతా భయమైంది. ఇక్కడైతే రెస్టారెంట్కి వచ్చినాము. ఇక లంచ్ టైం అయింది. కొంచెం ఏదన్నా తిందామని వచ్చినాము. చాలా బాగుండే. అంతా వీడియో తీసిన. డెకరేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. అన్ని తాడి చెట్లు, ఈత చెట్లు సంబంధించినవి ఉండే. ఫ్లవర్ బొకే లాగా అది చాలా ఆర్ట్స్ బాగుంది. అయితే ఇక అక్కడ కూర్చున్నాం. అది ఏం ఆర్డర్ పెట్టినామంటే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టినాం. అదేం తినబుద్ధి కాలే అంత కొంచెం ఇంటికి తీసుకొచ్చేసినాము. కొంచెం తిన్నట్టు చేసి ఇంటికి తీసుకొచ్చినాం. బయట ఎందుకో తినబుద్ధి. నాకైతే మటన్ బాగా స్మెల్ వస్తుంది, గుర్రె స్మెల్, అదొకలాగా గెద్దడు వస్తుంది. చికెన్ పర్లేదు తింటా. చికెను టిక్కా ఫ్రై,
చికెన్ టిక్కా ఫ్రై ఒకటి, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏదో కొంచెం తిన్నట్టు చేసిన. నాకైతే మటన్ బిర్యానీ అస్సలు పోదు, చికెన్ కొంచెం నచ్చుతుంది. చికెన్ ఫ్రైడ్ బిర్యానీది ఇది ఒక్కటి బాగా అనిపిస్తుంది యూఎస్ఏలో. మనం ఇంట్లో చేస్తేనే బాగుంటుంది అసలు, బయట అది ఎప్పటిదో వేడి చేసి ఇస్తాడేమో అన్నట్టు ఉంటుంది. ఇక ఫోటోలు అయితే ఫుల్గా దిగిన నేనైతే షోరూమ్లో ఇక్కడ అక్కడ, మళ్ళీ రిటర్న్ వస్తున్నాము. మళ్ళీ డౌన్ టౌన్ అంతా దిగినాం ఒకసారి. ఆ రోజు మొత్తం డే అంతా సరిపోయిందండి. ఫస్ట్ డెమోకని వెళ్ళినాం కదా, పొద్దున్న వెళ్తే నైట్ అయింది, 8 అయింది. ఇదంతా డౌన్ టౌన్ అంతా పాత బిల్డింగ్లు అన్నట్టు, అంటే కన్స్ట్రక్షన్ అంతా కొన్ని ఇయర్స్ 50-60 సంవత్సరాల క్రితం. అక్కడి నుంచి ఇక మెల్లమెల్లగా బయలుదేరినాము. పెద్ద పెద్ద బిల్డింగ్లు అసలు ఇట్లా పైకి చూడాల్సి వస్తుంది. ఇక్కడంతా చెక్కతో కడతారు కదా, విచిత్రంగా ఎట్లా కడతారో అనుకుంటాము. అది స్లాబ్ అనేది ఒక్కటే సిమెంట్తో కడతారట, చుట్టూ గోడలన్నీ చెక్కలతోనే ఉంటాయి. కానీ 100 ఇయర్స్ అయినా కానీ చెక్కు చెదిరే వాళ్ళు అట్లా మెయింటైన్ చేస్తారు. మనం ఎట్లా అంటే అదే ఇప్పుడైతే కలర్లు వేసావు 10 ఏళ్ళగా కలర్లు వేయరు, అట్లా కాదు. వీళ్ళు మంచిగా ముందర పార్కింగ్ ప్లేసు, ఇండిపెండెంట్ హౌస్లు అయితే చాలా ఇట్లా బొమ్మరిల్లులానే ఉంటాయి తిజ్జినట్టు. అదేంటి ఇట్లా చెట్లు అయితే చాలా పెద్ద పొడవుగా ఉంటాయి. ఇవి కంబలు కూడా మనం సిమెంట్ కంబలు ఉంటాయి కదా, ఇక్కడ చెట్టు కంబలే ఇవన్నీ, పొడవు ఇవన్నీ చెట్టుతో చేసిన ట్రీతో చేసిన కంబలు యూజ్ చేస్తారు. ఇగో ఇదంతా డౌన్ టౌన్ మొత్తం అక్కడనే మేము వెళ్ళిన 2-3 అవర్స్ దూరం. ఇదైతే పెద్ద ఎన్ని 30-40 అపార్ట్మెంట్లు దీంట్లో. అసలు అయితే ఇక సిగ్నల్ దగ్గర అయితే ఆగినాం మేము. ఇక ఈ డౌన్ టౌన్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం ఆ ఊరంతా తిరిగినాము. నేనే అంటే ఎక్కడ బయటకు వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 2-3 అవర్స్ జర్నీ చేయాలి. ఇక కార్ కోసం అని వచ్చినాం కాబట్టి అట్లా కొంచెం తిరిగి చూద్దాము డౌన్ టౌన్ అని ఇక నవ్వే పోదామని తీసుకెళ్ళింది. వేరే వాళ్ళ కార్లో వచ్చినాము రైడు. అయితే పూల మొక్కలు అయితే బాగుంటాయి అసలు, గులాబీలు అయితే చాలా పెడతారు ఇక్కడ, రకరకాల మొక్కలు. అదేంటి నిమ్మ చెట్లు, యాపిల్ చెట్లు అన్నీ పెద్ద పెద్దవి పెడతారు. ఇంటి ముందర తప్పకుండా చెట్లు ఉంటాయండి. ఎవరి ఇంటికైనా ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు స్పేసెస్ చాలా ఉంచుతారు, కార్ పార్కింగ్ అని అదని ఇదని. మనమేమో 60 స్క్వేర్ యార్డ్స్లోనే మనము ఇల్లు కట్టేస్తాము, 100 గజాలలోనే ఇల్లు కడతాం. కానీ ఇక్కడ లేదు, కంపల్సరీ ఇంత స్పేసు 2000 గజాలు 3000 గజాల నుండే ఫస్ట్ స్టార్టింగు. మేము అసలు కొన్ని ఇల్లులు కూడా చూస్తున్నాము, అసలు ఎట్లా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క దగ్గరనేమో ఒక్కొక్క రేట్ ఉంది అన్నట్టు, ఏరియాని బట్టి కానీ అట్లా. ఒక దాంట్లో కరెంటు పోయింది, ఒక దాంట్లోనేమో గ్యాస్ ఉంది, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఎక్కువ శాతం మన ఇండియన్స్ ఎట్లా చూస్తున్నారంటే ఇక్కడ మన అమెరికన్స్ ఉన్న ఏరియా అయితే సేఫ్ ఉంటుంది అన్నట్టు చూసుకుంటున్నారు. అంటే అమెరికన్స్ ఎట్లా అంటే ఇక్కడ బాగుంటారు అసలు, వాళ్ళు ఉన్న ఏరియా కూడా ఎక్దమ్ పాష్ ఉంటుంది. అంటే మనకి సెక్యూర్గా ఉంటుంది ఆ కాలనీ. ఇక చూడండి బిల్డింగ్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయి, అవి చెక్కల మీద ఎట్లా ఆగుతుందో. నాకైతే ఫస్ట్లో వచ్చినప్పుడు విచిత్రంగా చూసిన, ఇక ఇప్పుడు 10 సార్లు అయిపోయింది కదా, ఇక కామన్ అనిపిస్తుంది నాకైతే. మస్తు ఉంటుంది అసలు డౌన్ టౌన్, అసలు చూడాలి అన్నారు. కానీ అయితే ఫస్ట్ నవ్వే భయపడ్డది. 1 ఇయర్ జాబ్ వచ్చిన నుంచి ఏమంటుందంటే కార్ తీసుకుంటా అంటుంది, మళ్ళీ సపడే కూరుకుంటుంది. నేను వచ్చిన తర్వాత 2 months అయిందండి నేను ఫిబ్రవరిలో వచ్చిన. లేదు తీసుకుంటా అంటుంది, మళ్ళీ బుక్ చేయదు. నేనన్నా ఎందుకు భయపడుతున్నా, ఏం కాదు నేనున్నా అన్నాడు, బుక్ చేసుకుందాం తీసుకొచ్చుకుందాం, నేను ఉన్నప్పుడు నువ్వు అన్నీ నేర్చుకుంటే. అప్పుడు లర్నింగ్ వచ్చింది, అది డ్రైవింగ్ లైసెన్స్. తర్వాత దాంట్లో పాస్ అయింది, తర్వాత సరే వచ్చేసింది డ్రైవింగ్ లైసెన్స్. సరే వెళ్దాము, నాకు కూడా ఫోన్ కావాలి, ఫోన్ కూడా కొనుక్కుందామని వెళ్ళినాం. సరే బుక్ చేసుకోవచ్చు కదా, ఇంకెన్ని రోజులు భయపడతావు నవ్య అని నేను కొంచెం సపోర్ట్ చేసిన. ఏదైనా ఆడపిల్ల అని వెనుకకు పెట్టద్దండి, వాళ్ళకు కూడా అన్నీ నేర్పిస్తేనే కరెక్టు. అయితే ఇక సెకండ్ డే అయితే ఇక మళ్ళీ కారు కోసం పోయినాం. ఎక్కడనో పూరుగుడిసెలో పుట్టినా కానీ శ్రమ కష్టపడే తత్వం కూడా ఉండాలండి. అంటే పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంతే, కానీ వాళ్ళు కూడా అవును మమ్మీ వాళ్ళు డాడీ వాళ్ళు కష్టపడుతున్నారు, మేము కూడా మంచి చదువుకొని సాధించి పేరు తెచ్చుకోవాలనే తాపత్రయం ఉండాలి. చుట్టాలు ఉంటారు, ఖరాబ్ కావాలని చెప్పేటోళ్ళు ఉంటారు, నా చాటుకున్న బిడ్డకు చెప్పిన వాళ్ళు ఉన్నారు, తిట్టిన వాళ్ళు ఉన్నారు, నానా రకాలుగా ఆడపిల్లలకు చదువులు ఎందుకు అన్నోళ్ళు ఉన్నారు.
కాకపోతే నేను వాళ్ళందరినీ అంటలేను, కానీ ఎవ్వరు కూడా అనకండి. ఆడపిల్లలు అంటే అందరు ఇవాళ రేపైతే అందరు చదువుకుంటుండ్రు. నేనైతే సపోర్ట్ చేస్తా, ఏది చేస్తా అంటే దానికైతే సపోర్ట్ చేస్తా. ఇప్పుడు కూడా ఇక్కడ ఇంకా పిహెచ్డి చేయాలంటే కూడా ఇంకా సపోర్ట్ చేస్తా. ఇట్లనే ఎప్పటికీ నా సపోర్ట్ అయితే ఉంటుంది నవ్యకు. అంటే ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి. అందరు నన్ను కూడా భయపట్టించిండ్రు, ఏం చదువులు, పెళ్ళి చేయాలి అంతే, ఆడపిల్ల అంటే పెళ్ళే, ఇంకా అంతకు మించి ఏం ఉండదా, అంటే ఆడపిల్లలకి పెళ్ళి చేస్తే అయిపోతుందా, ఆ బాధ్యత తీరిపోతుంది, అట్లేం లేదు, అన్నీ సాధించుకున్న తర్వాతనే పెళ్ళి అని నేను డిసైడ్ అయినా. ఎందుకంటే మేము కూడా నలుగురము, కాకపోతే నాకు అంతా తెలుసు ఆడపిల్లల సంగతి, కాబట్టి నా బిడ్డలను అట్లా చేయొద్దన్న ఈ ఉద్దేశంతో యూఎస్ అంటే యూఎస్, ఏదంటే అది, అంటే నేను కొంచెం సపోర్ట్ ఇచ్చుకుంటూ వచ్చిన, కానీ కష్టపడి చదువుకొని ఇక్కడ దాకా వస్తుంది అయితే నేను అనుకోలే. మేమైతే ఇంకా ఈ టెస్లా కార్ తీసుకుంటామని అయితే నేను అస్సలు అనుకోలే. ఏదైనా దేవుడు టైం వస్తే అదే వస్తాయని మన ఎంబడ. అంటే ఫస్ట్ అయితే నేనైతే కష్టపడాలి, ఓపిక పట్టాలి, కష్టపడాలి, చేతులతో కష్టపడితేనే ఏదైనా సాధిస్తాము. వాళ్ళు పెడతారు, వీళ్ళు పెడతారు, ఎన్ని రోజులు పెడతారు, ఎవరైనా కొన్ని రోజులే పెడతారండి, ఎవరు కూడా పెట్టరు. మనకు ఏదో శాస్త్రం ఉంటుంది, ఎవరు పెట్టినా నిండది, మనకుంటే ఒడవదని అంటారు. అట్లా నాకు కూడా మా పిన్ని మా మామయ్య వాళ్ళు అయితే నాకు హెల్ప్ చేసిండ్రండి. మా మామయ్య మా పిన్ని అయితే నువ్వే మంచి, నేను చాలా ఏడుస్తుండే, ఆడపిల్లలు కదా నాకు ఎట్లా అంటే, అసలు ఏడవకు, నువ్వెందుకు ఏడుస్తున్నావు, నువ్వే మంచి అవుతావు, అందరికంటే మంచి అవుతావు అన్న ధైర్యం ఇచ్చిన మా పెద్ద మామయ్య మా పిన్నికి అయితే ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఈరోజు ఇది సాధించినామంటే ఇది గ్రేట్ అసలు. అంటే అట్లా ఇంకా ముందు ఇంకా సాధించాలని మీరు కూడా ఆశీర్వాదం ఇవ్వండి. ఎప్పుడు ఆడపిల్లలకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా. ఈ వీడియో అయితే సెకండ్ టైం వెళ్ళినాం, మంచిగా రెడీ అయిపోయినా, ఎందుకంటే కార్ ఇస్తాడు అనుకున్నాను నేను. ఇది ఇంకో దగ్గర వెళ్ళినాము షోరూమ్కి, ఇది మొన్న డెమోదేమో ఇంకో దగ్గర, ఇది వేరే దగ్గర వెళ్ళినాము. ఇక ఫోటోలు అయితే దిగిన, ఇదే కార్ ఇస్తానని చెప్పిండు అన్నట్టు మాకు. ఆ రోజైతే అన్నీ అంటే దానికి సంబంధించిన లోన్కు ప్రాసెస్ కానీ అవన్నీ, తర్వాత ఇన్సూరెన్స్ కానీ అవన్నీ ఒక పొద్దున వెళ్ళినాం బాక్స్ తీసుకొని. ఆ రోజు కూడా మొత్తం డే అంతా అయిందండి. ఇక నేనైతే కూర్చొని డ్రైవింగ్ చేశాను, సరే ఈజీగా అనిపించింది, కూర్చొని కొంచెం మెల్లిగా నడపవచ్చు అన్నట్టు మంచిగా అనిపించింది. ఇక్కడైతే అన్ని కార్లు ఒకసారి అయితే నవ్య మళ్ళీ ఒక రౌండ్ కొట్టింది. ఇంకా ఫస్ట్ డే కంటే సెకండ్ డే కొంచెం మంచిగానే నడిపించింది. ఇక అయితే మేమైతే ఇక బాక్స్ తెచ్చుకున్నాం కదా, అక్కడ మేము నాన్ వెజ్ తింటలేము, 42 days తింటలేమని మేము బాక్సులు తెచ్చుకొని అక్కడ చిన్న సమోసాలు తీసుకొని పెరుగన్నాము, కొంచెం పలావ్లాగా చేసిన అన్ని వెజిటేబుల్స్ వేసి ఇక పట్టుకొని వచ్చినాము. ఈ చిన్న సమోసా అయితే చాలా బాగుండే, దాంట్లో అది నంచుకొని తిన్నా నేను కూడా, వేడిగా బాగుండే. ఇద్దరం కలిసి అయితే తిన్నాము. తినేసి ఇక మళ్ళీ వచ్చేస్తున్నామండి. ఈరోజు సెకండ్ డే కూడా మాకు కార్ రాలేదు, వస్తుంది అనుకున్నాం. ఆ రోజు మంచి రోజు చూసుకొని పోయినాం కానీ కార్ రాలేదు. అదే సాటర్డే సండే వీళ్ళు పని చేయరంట, అంటే వర్కర్స్ ఎవరు రారు, అది క్లీనింగ్ చేసి అంతా ఇస్తారంట, అన్నీ చూసుకొని చెక్ చేసుకొని. ఇక డే 3 స్టార్ట్ అయిందండి, కార్ పికప్ డే. అసలు ఫుల్ మేమైతే హ్యాపీగా ఉండే, ఎట్లుంటుంది అసలు కార్ వస్తే ఎట్లుంటుంది అని అదే ఫీలింగ్లో అనుకుంటా మంచిగా హాయిగా వెళ్ళినాము. ఇక కార్ దగ్గరికి అయితే వెళ్ళినాము, కార్ తీసుకుంటామని. అక్కడ మళ్ళీ ఫొటోస్ ఇక నవ్వంటే మమ్మీ నువ్వు నడువు అని చెప్పేసి నడిపించి మరీ వీడియో తీసి, ఇది మా కార్ అండి, ఇక ఇది ఫైనల్ నవ్య అని అక్కడ పేరు వచ్చింది. అది చూడగానే ఇక చాలా హ్యాపీ అనిపించింది. ఇక మేము ఇక్కడ దాకా వస్తామని కూడా అనుకోలేదు, కాకపోతే అంటే కష్టపడితేనే ఏదైనా ఫలితం ఉంటుందని అయితే నేనైతే నా అనుభవ ప్రకారం అయితే చెప్తాను. అసలు ఎక్సలెంట్ కార్ చూసైతే అసలు ఇక్కడ ఈ సిస్టమ్ ఉంది కదా, మొత్తం అదే చూసుకుంటుంది. ఒకవేళ మనం లైన్ తప్పినా కూడా అది మనకి చెప్తుంది, అంటే ఒకలాంటి సౌండ్ ఇస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు నవ్య నడిపిస్తుంది, ఇప్పుడైతే మేము పర్ఫెక్ట్ అయిపోయింది, ఆమె ఆఫీస్కి కూడా వెళ్తుంది. నవ్య చూసుకో వాళ్ళకు అది అంటే లేదు అక్కడ చెప్తా మమ్మీ నేను బాగానే పోతున్నా అంటుంది. నవ్యనే మొత్తం నడిపించింది. మళ్ళీ మా ఇంటి దగ్గర కూడా నవ్యనే డ్రైవింగ్ చేసింది. అంత హైవేలో కూడా ఇక్కడ నుంచి వస్తే నేను వెనక కూర్చున్నా, అసలు నా గుండెల దడ, అంటే ధైర్యం ఇస్తున్నా కానీ నాకు లోపల భయం వేస్తుంది. అంటే ఆడపిల్లలు కదా ముందర, ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నాము, ఏమో ఎవరు ఎట్లా వస్తారో, మనం రాంగ్ రూట్లో లేకుండా ఎదుటోళ్ళు కూడా ఎట్లుంటారో తెలియదు కదా. అది అట్లా వర్షం అండి, ఇక స్టార్ట్ అయిపోయింది మాకైతే వర్షం అంటే వర్షం. ఆ రోజు అసలు ఎట్లా పోతామో ఆ వర్షంలో కూడా బాగానే నడిపించింది.
ఇక మొత్తానికైతే ఫైనల్గా మా కార్ తీసుకొని అయితే ఇంటికి వస్తున్నాము. ఫుల్గా ఇక వర్షం స్టార్ట్ అయింది. టెస్లా అని అది లాక్ అండి, ఇది నవ్వే పట్టుకున్నది, ఇది లాక్ ఇట్లుంటుంది లాకు. ఇక ఇక్కడికి వచ్చినాం. ఇక పూజ బొకే తీసుకుంది నవ్య, ఒకటి గులాబీలు రెడ్. ఆ రోజు మేము ట్యూస్డే తీసుకున్నాం, ఎందుకంటే మా వాళ్ళు డెలివరీ చేసే టైం వాళ్ళు ఇస్తారు. మనం మంచి రోజు అనుకున్నా కూడా మనకు ఆ రోజు ఇయ్యరు. అంటే ఇక దేవుడు నిర్ణయించిన డే ఏదైనా మంచి రోజే అని, అది మనం పుట్టినరోజు కానీ ఏదైనా అన్ని మంచి రోజులే. అది బొకే తీసుకొచ్చినాం. అక్కడ ఒకటి విఘ్నేశ్వరుడిది టెంపుల్ ఉందండి. ఆ పంతులు గారు అయితే చాలా బాగా చేసిండ్రు. ప్రతి దేవుడు, శనీశ్వరుడు, శివుడు, వినాయకుడు, దుర్గాదేవి, ప్రతి దేవుని స్మరించి నవ్యతో మరీ అనిపించి కొబ్బరికాయ కొట్టిపించి నిమ్మకాయలు ఆ టైర్ కింద పెట్టి కొంచెం మూవ్ చేయమన్నారు. బాగుండే. అయితే ఆ రోజు ఏమైందంటే మేము గుడి లోపల వెళ్ళినప్పుడు పువ్వు ఇట్లా పెట్టింది నవ్య. పెట్టిన తర్వాత నేను కూడా బొట్టు పెడుతున్నా స్టీరింగ్కి. అసలు అది ఆ ఫ్లవర్ ఇట్లా పెట్టింది, అది వచ్చి కింద పడిపోయింది. అప్పుడే అన్నాడు పంతులు, ఆశీర్వాదం ఇచ్చిండమ్మా నీకు అని. అక్కడి నుంచి అయితే ఆకలేసింది. మళ్ళీ పోయినాం, కొంచెం బ్రేక్ఫాస్ట్ లాగా కొంచెం అది టిఫిన్ లాగా తినేసినాము. ఇక రిటర్న్ అవుతున్నాము. ఇక రిటర్న్లో చూడండి, కొద్దిసేపు కాగానే 4 hours పట్టింది. ఎందుకంటే నవ్య మెల్లగా 70 పోవాలా 60 పోవాలని అంటారు కదా. ఇప్పుడు ఇది హైవేలో మినిమం ఉంటుంది, ట్రక్కులు వస్తుంటాయి, అందుకే మేము మధ్యలో వస్తున్నాం. ఈ నవ్వే వల్ల కూడా నాకు మొత్తం తెలిసింది. ఇక మధ్యలో వస్తున్నాం, మధ్యలో మెల్లగా 50, 45, 50, 45, మళ్ళీ 60, 70 కూడా వచ్చింది. ఇక వచ్చినాం. అసలు ఇక ఈ సిస్టంలోనే మొత్తం కనిపిస్తుంది, కారు ఇట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. వర్షం, ఫుల్ వర్షం స్టార్ట్ అయింది, నేను చెప్పినా కదండి. అసలు ఆ వర్షంలోనే అసలు రోడ్ ఏం కనిపిస్తలేదు, కాకపోతే మంచిగానే నడిపించింది. ఇంకొక 20 నిమిషాలు ఉంది మా విలేజ్ వస్తుందన్న, అసలు రోడ్ కనిపిస్తలేదని ఒక దగ్గర వెయిట్ చేసినామండి, వర్షం పడుతుందని. ఎందుకంటే అది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది ఛార్జింగ్ బ్యాటరీ కదా. ఒక ఎన్నో కిలోమీటర్స్కి మొత్తానికి ఆగాల్సిందే. ఆగినప్పుడల్లా 1/2 hour పడుతుంది. ఒక్క టైం ఆగినాము, అక్కడ ఫుల్ చేసి ఇచ్చిండ్రు మాకు. ఫుల్ వర్షం అండి, అసలు ఫస్ట్ డే నుంచి వర్షము. ఇగో ఈ వారం రోజుల నుంచి కూడా అప్పుడప్పుడు వర్షము. దేవుని దయ వల్ల, బాబా దయ వల్ల మేమైతే సేఫ్గా ఇంటికి వచ్చేసినాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి.